హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మనం పనులను సులువుగా చేసుకోవచ్చు అండి. కిచెన్లో కొన్ని కష్టం అనుకుంటూ ఉంటాం కదా, డెఫినెట్గా వాటిని అయితే సులువుగా చేసుకోవచ్చు అండ్ అలానే మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. టిప్ని అయితే చూసేద్దామండి. దోశ పాన్ పైన కాకుండా మామూలుగా మనం చపాతీ కాల్చుకున్నప్పుడు కొంచెం ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు గళ్ళుప్పు ఉంటాయి కదా, రాక్ సాల్ట్, ఆ రాక్ సాల్ట్ని వేసేసి కొంచెం వేడి చేసేసేయండి. ఆ తర్వాత పాత సాక్స్ ఏదన్నా ఉంది అనుకోండి, పాత సాక్స్లో ఈ విధంగా ముడి వేసండి. ఈ చలికాలం కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి, వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏంటంటే కొంచెం అక్కడక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళకి కొంచెం కండరాలు నొప్పులుగా ఉంటాయి కదా, అలాంటి అప్పుడు ఈ విధంగా ఉప్పుతో కనుక మర్దన చేసామనుకోండి, అలా ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరికైనా ట్రై చేయండి కండరాలు నొప్పులుగా ఉన్నాయి అనుకున్నప్పుడు. లేదంటే పిల్లలైనా సరే కానివ్వండి, ఆడుకొని వచ్చినప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాయి అంటారు కదా, అలాంటప్పుడు కొంచెం రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ వేడి చేసి సాక్స్లో కనుక వేసేసేసి మర్దన చేసామనుకో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది, ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకుండానే. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కొన్నిసార్లు మనకి ఈ విధంగా గోరు అనేది చిగురు లోపల కట్ అయిపోతూ ఉంటుంది కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళ కిచెన్లో పనిచేసేటప్పుడు ఏ పని చేయాలన్నా అదే చేతికి మళ్ళీ అక్కడే తగిలిన చోట మళ్ళీ తగులుతుంటుంది. గిన్నెలు కడగాలనే చాలా ముఖ్యంగా గిన్నెలు బట్టలు ఉతకాలన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సింపుల్గా మనకి ఆ చెయ్యి నొప్పి లేకుండానే మన పని అంతా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ వేసేసుకొని ఆ తర్వాత కనుక ఏదైతే మనకి చెయ్యి కట్ అయినా కానివ్వండి, లేదంటే గోరు విరిగినా చెయ్యి కట్ అయినా కానివ్వండి, మీరు ఏ పని చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా బెలూన్ కనుక వేసేసుకొని చేసుకున్నారనుకోండి, మనకు కొంచెం తడి కూడా తగలదండి, మనకి నొప్పి కూడా లేకుండా అయితే ఉంటుందండి. సోప్ పెట్టినా కానివ్వండి, అది ఎక్కడైతే గాయం ఉందో అక్కడికి వెళ్ళిపోయి బాగా నొప్పిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నొప్పి అనేది లేకుండా అయితే మన పని అంతా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు కొన్నిసార్లు స్కూల్ యూనిఫామ్స్ పైన ఈ విధంగా పెయింట్ అనేది పోసుకుంటూ ఉంటారు కదండి. సింపుల్గా మనకి ఎక్కువసేపు రుద్దకుండానే, మన చెయ్యి అనేది నొప్పి లేకుండానే నీట్గా క్లీన్ అవ్వాలనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి, ఎక్కడైతే మనకి పెయింట్ పడిందో అక్కడ బియ్యం కడిగిన నీళ్లు వేసేసి పాత టూత్ బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్తో ఎక్కువ రుద్దుసేపు రుద్దాము అనుకోండి బట్టలు చిరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కదా మామూలు బట్టల బ్రష్తో. అలా కాకుండా ఈ విధంగా పాత టూత్ బ్రష్తో కనుక రుద్దేసామనుకోండి, ఎక్కడైతే మరక ఉంటుందో ఆ ప్లేస్లో కొంచెం బియ్యం కడిగిన నీళ్లు పోసేసేసి కనుక రుద్దేసామనుకోండి, మరకలు లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, సాల్ట్ ఉంటుంది కదండి, సాల్ట్ని ఒక స్పూన్, బేకింగ్ సోడా అక్కడ మిస్ అయింది, బేకింగ్ సోడాను అడుగున ఒక స్పూన్ అయితే వేసేసానండి. దానిలోనే వెనిగర్ అనేది మనకి స్టోర్స్లో ప్రతి ఒక్క దానిలో అవైలబుల్లో ఉంటుందండి. వెనిగర్ని కూడా తీసేసుకున్నాను. వెనిగర్ని 3 స్పూన్స్ అయితే తీసేసుకున్నాను. నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని కూడా తీసేసుకున్నాను. ఈ లోపలే మనం షాంపూ ఏదైతే మీరు యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూని అయితే తీసేసుకున్నాను అండి. న్యాచురల్గా మనకి లిక్విడ్స్ కావాలి, హోమ్ మేడ్ లిక్విడ్స్, మన ఫ్లోర్ క్లీనింగ్కి ఎప్పుడైనా అయిపోయినా కానివ్వండి, మనం బయట నుంచి తీసుకొచ్చుకున్న టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. దీనిలోనే కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం కూడా వేసేసి బాగా కలిపేసేయాలి. తర్వాత ఎంతైతే మనకు వాటర్ క్వాంటిటీ కావాలో నేను ఇక్కడ ఫుల్ అయితే పోసేసానండి, నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం దాన్ని మన బాటిల్లో పోసేసి రోజు ఒక చిన్న క్యాప్ అండి, నార్మల్ వాటర్లో చిన్న క్యాప్ కనుక వేసేసి ఫోర్క్ క్లీన్ చేసామనుకోండి మంచి వాసన వస్తూ ఉంటుంది. అలాగే నీట్గా కూడా క్లీన్, ఎలాంటి జెమ్స్ అనేవి లేకుండా ఉంటుంది. నార్మల్గా మనం వాటర్లో ఏం చేస్తామంటే ఎక్కువ బకెట్ నీళ్ళు కనుక తీసుకున్నామనుకోండి, నార్మల్ లిక్విడ్ అనుకోండి 2 క్యాప్స్ అనేది వేస్తూ ఉంటాం కదా, మీకు ఆ క్యాప్ కూడా వేసుకోవాలి లేదు అన్నా కానివ్వండి, ఆ లైజాల్ కూడా మీరు ఒకటి క్యాప్ అయితే వేసుకోవచ్చు అండి, దీన్ని ఒక క్యాప్ వేసుకోవచ్చు. లేదు నార్మల్గా మొత్తం ఇదే లిక్విడ్ యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇది ఒక 2 క్యాప్స్ కనుక వేసేసాం అనుకోండి బకెట్ నీళ్ళలో, మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ కొంచెం అయితే వేసేస్తున్నాను. దీనిలోనే ఇడ్లీ పిండి మిగిలిపోయింది అనుకోండి, మనకు అడుగును కొంచెం ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది, దాన్ని కొంచెం అయితే తీసేసుకొని దానిలోనే సర్ఫ్ ఉంటుంది కదా అని సర్ఫ్ అనేది తీసేసుకొని మన బాత్రూంలో బకెట్స్ కానివ్వండి, లేదంటే మగ్స్ కానివ్వండి, లేదంటే స్టూల్స్ కానివ్వండి, ఏవైనా సరే కానివ్వండి, ముఖ్యంగా ఇలాంటి ఫ్లవర్ ఉంటాయి కదండి, డిజైన్ ఫ్లవర్స్ కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, మనం ఎంతో నీట్గా ముచ్చటగా ఉందని తీసుకొచ్చుకుంటూ ఉంటాం. అయితే బాత్రూంలో మన స్టీల్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకునేప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం బకెట్లు కానీ స్టూల్స్ కానివ్వండి, ఇలాంటి మగ్స్ కానివ్వండి, అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఆ ఫ్లవర్ ఎంత డెకరేషన్గా ఉందని తీసుకొచ్చుకుంటూ ఉంటా, స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్న మొత్తం ఆ ఫ్లవర్ అనేది పోతుంది, పైన ఉన్న డిజైన్ అనేది పోకుండా మన బాత్రూంలో బాక్స్ కానివ్వండి, లేదంటే బకెట్స్ కానివ్వండి, స్టూల్స్ కానివ్వండి నీట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా ఇడ్లీ పిండిలో కొంచెం సర్ఫ్ సాల్ట్ వేసేసేసి
చేత్తోనే చూపిస్తున్నాను చూడండి, మురికి ఎంతైతే ఉందో. అండ్ అలానే ఫ్లవర్ పైన డిజైన్ ఏదైతే పైన డిజైన్ అయితే ఖచ్చితంగా పోదండి. ఇది తెలియకముందు, ఈ టిప్పు తెలియకముందు నేను కూడా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేదాన్ని. బట్ తెలిసిన తర్వాత ఇడ్లీ పిండి కనుక లేదు అంటే దోశ పిండి కాకుండా ఇడ్లీ పిండి అయితే కొంచెం గరుగ్గా ఉండిద్దండి. దోశ పిండి కాకుండా ఇడ్లీ పిండిలో కొంచెం సర్ఫ్ సాల్ట్ వేసేసి క్లీన్ చేసాము అనుకోండి, మనకి బకెట్ కానివ్వండి, మగ్గు కానివ్వండి, లేదు అంటారు స్టూల్ చాలా నీట్గా అయితే ఉంటుంది. బట్ ఆ పైన డిజైన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పోదు. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు వర్క్ అయితే తీరుతుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ములక్కాడలు ఉండి అనుకోండి, ములక్కాడలు మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకోండి, డైరెక్ట్గా మీరు ఫ్రిడ్జ్లో ములక్కాడలు అలా పెట్టే బదులు ఈ విధంగా మధ్యలో కట్ చేసేసేయండి. ఆ తర్వాత మనకి ఎక్కువ లాంగ్ టైం ఫ్రెష్గా ఉండాలి అనుకున్నారు అనుకోండి, కొంచెం మనం ఏదైతే కుకింగ్లో వాడుతూ ఉంటామో ఆయిల్ కొంచెం వేసేసి మొత్తం అన్నిటికీ పట్టించేసి, ఆ తర్వాత మన పేపర్ బ్యాగ్ కవర్స్ ఉంటాయి కదండి, అలాంటి పేపర్ బ్యాగ్స్ కవర్లో కానీ లేదంటే ఇలాంటి కవర్ మీకు ఏది అవైలబుల్ ఉంటే దానిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఎక్కువ రోజులు మనకైతే ఫ్రెష్గా ఉంటాయండి. అలానే వాటర్ చెమ్మ అనేది చేరకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి కొంచెం ఈ బాటిల్ ఏంటంటే అడుగును పగిలిపోయిందండి, ఇది వాటర్ బాటిల్ తీసుకెళ్ళడానికి పనికిరాదు మనకి, అలా అని చెప్పి చాలా కాస్ట్లీ కదండి. దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. మీకు ఇదిగో ఈ విధంగా పగిలినా లేదంటే ఈ విధంగా ఏదైనా చొట్ట కూడా పడినా కానివ్వండి, ఏంటంటే మన అగరబత్తి ఉంటాయి కదండి దేవుడి దగ్గర ఉపయోగించేవి, అది చిన్న ప్యాకెట్లో కనుక వస్తున్నాయి అనుకోండి, కవర్ కనుక తీసేసామంటే ఈ విధంగా విడిగా ఉంటాయి, దీనివల్ల విడిగా పెట్టేసాము అనుకోండి స్మెల్ అనేది పోతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటర్ బాటిల్ కనుక ఖాళీగా ఉంది అనుకోండి, ఈ వాటర్ బాటిల్ పెట్టేసి కనుక క్యాప్ పెట్టేసాం అనుకోండి, అగరబత్తి స్మెల్ బాదు, అలాగే బాటిల్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ మనం 2 మిగిలిన ఎగ్స్ కనుక తీసుకొచ్చుకున్నాం మనకి, ఏవి పాత ఎగ్స్ అలాగే ఏవి కొత్త ఎగ్స్ అనేవి మనకు తెలియదు కదండి. అలాంటప్పుడు పాత ఎగ్స్ ఏవైతే 2 కనుక ఉన్నాయి అనుకోండి, వాటికి స్టిక్కర్ కనుక పెట్టేసామనుకోండి, వీటిని త్వరగా యూజ్ చేస్తామని, లేదంటే తెలియలేదు అనుకోండి కొత్తవి ఫస్ట్ యూజ్ చేస్తాం, పాత మురిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా పాత స్టిక్కర్ కనుక పెట్టేసాం అనుకోండి పాత ఎగ్స్కి, మళ్ళీ పాతవి మళ్ళీ యూజ్ చేయొచ్చు. మళ్ళీ స్టిక్కర్ అక్కడే పెట్టేసాము అనుకోండి, పాత ఉన్నప్పుడు మళ్ళీ వాటిపైనే ఉపయోగించు, మళ్ళీ పదే స్టిక్కర్స్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనం స్పెషల్గా ప్రతిసారి ప్రతి ఒక్క స్టిక్కర్ పెట్టాల్సిన అవసరం లేకుండా అవే వాటివనే ఉపయోగించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. దీనికోసం బ్యాంగిల్స్ని అయితే తీసేసుకున్నాను. పాత బ్యాంగిల్ కనుక ఉండి ఎందుకో దాన్ని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక బ్యాంగిల్ తీసుకొచ్చి ఈ విధంగా 3 ముక్కలకి అయితే కట్ చేసుకొని ఫెవిస్టిక్ ఉంటుంది కదా, లేదా గ్లూ గన్ ఉన్న గ్లూతో కనుక అంటించేసేసానండి. ఇక్కడ దానిపైన ఇంకో బ్యాంగిల్ పెట్టేసేసాను, 3 పార్ట్లో 3 పెట్టేసేసి బ్యాంగిల్స్ దానిపైన కూడా గ్లూ పెట్టి అంటించేసేసాను. ఆ తర్వాత ఇక్కడ క్యాప్, ఇలాంటి క్యాప్ కనుక ఉంది అనుకోండి, దీన్ని మధ్యలో పెట్టేసేసేయండి. దీన్ని మధ్యలో పెట్టేసేసేసి ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి, మనకి ఏంటంటే చిన్నవి ఫొటోస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లవర్ నేను ఊరికే పెట్టానండి, మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న ఫోటో కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనుక ఉంది అనుకోండి, చిన్న డెకరేషన్ ఐటమ్గా అయితే పెట్టేసుకోవచ్చు అండి. లేదు అంటారా మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానివ్వండి, లేదంటే మన బెడ్రూమ్లో పడుకున్నప్పుడు బెడ్ పక్కన కొంతమంది టేబుల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు పాస్పోర్ట్ సైజ్ పెట్టుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మన కర్టన్స్ అనేవి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ రింగ్స్ ఉంటాయి కదండి, ఈ రింగ్స్ స్పెషల్గా తీయాల్సి వస్తుంది. లేదు అంటారా రింగ్స్ కూడా వాషింగ్ మిషన్లో పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. స్పెషల్గా తీస్తే ఏమవుతుందండి, ఈ రింగ్స్ను కూడా మళ్ళీ వాటర్లో వేసి వాష్ చేయాల్సి ఉంటుంది, బయటికి తీసేవాళ్ళు వాషింగ్ మిషన్లో కాకుండా. అలా సింపుల్గా మనకి రింగ్స్తో పాటే కర్టన్ కూడా క్లీన్ అవ్వాలి, వాషింగ్ మిషన్లోనే క్లీన్ అవ్వాలనుకుంటే ఈ విధంగా సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి, సాక్స్ లోపల ఈ రింగ్స్ అన్నీ పట్టేలేకపోతే పాత సాక్స్ అయితే తీసుకోవాలండి, ఎందుకంటే ఇదంతా ఓపెన్ చేస్తాం కాబట్టి మొత్తం ఓపెన్ చేసి పెడతాం కాబట్టి సాక్స్ అనేది, పాత సాక్స్ ఏదైనా ఉంది అనుకోండి దాన్ని తీసుకొని కొంచెం లోపల కావాలంటే మీరు సర్ఫ్ కూడా వేసేసుకోవచ్చు అండి. సర్ఫ్ వేసేసుకున్నాం అనుకోండి లోపల రింగ్స్ కూడా మనకి ఏమవుతుందంటే నీట్గా వాష్ అయిపోతే, అలాగే ఒక్క రింగ్ కూడా బయటపడే ఛాన్స్ అయితే ఉండదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కార్నర్లో ఏంటంటే కొంచెం ఒక యూజ్ ఉంది రబ్బర్ బ్యాండ్ కానివ్వండి, లేదంటే హెయిర్ బ్యాండ్ ఉంటుంది, హెయిర్ బ్యాండ్ కనుక పెట్టేసాం అనుకోండి నీట్గా వాష్ అయిపోతే రింగ్స్ కూడా బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.